నమస్తే అండి. మరి ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది. దాదాపు చంద్రబాబు నాయుడు గారు రావడంతోనే తొలి 5 సంతకాలంటూ కూడా ప్రజలకి ఉపయోగపడేవని అంటున్నారు. ఈరోజు అవన్నీ కూడా ఎంతవరకు సాధ్యమవుతాయని అనుకోవచ్చంటారు? ఒక పక్క రాష్ట్రం అప్పుల పాలైపోయిందని చెప్పి కూడా ఎన్నో ఆరోపణలు చేసి కూడా అధికారంలోకి వచ్చారు కదా! మరి ఈరోజు ఆయన ఎంతవరకు సాధించగలరంటారు? ఎంతవరకు అభివృద్ధి జరుగుతుందంటారు ఈయన ప్రభుత్వంలో? ఏం చెప్తారు? ఒకటండి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రావడం అనేది ఒక శుభశకునం అండి. ఇప్పుడు ఎంతో నిజంగానే అప్పుల పాలైపోయి రాష్ట్రం ఎంతో నాశనం అయిపోయినా కూడా ఇప్పటికి మాకు ఒక హోప్ ఉంది. ఎందుకంటే ఒక విజనరీ కలిగిన నాయకుడు ఉన్నారు. ఆయన ఎలా అయినా మమ్మల్ని ఆయన వచ్చిన టైం నుంచి కూడా మాకు ఏదో ఒక రకంగా మమ్మల్ని ఆయన ఆదుకుంటాడు అనేది మాకు ఒక భరోసా ఆల్రెడీ ఉంది. ఎందుకంటే అంత నమ్మకం ఉంది. పక్కన హైదరాబాద్‌ని చూస్తేనే మన నమ్మకం ఎంత నిజమనేది ప్రతి ఒక్కళ్ళు మరి భావిస్తారు. హైదరాబాద్ చూసిన మన కంటితో మన మన ఆంధ్రాని చూస్తే నిజంగా ఒక ధనికుడు, పేదవాడు పక్కన పూరిల్లు ఎట్లా ఉంటుందో ధనికుడు బంగ్లా పక్కన అట్లా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఇంతకన్నా ఇంకా జగన్ వస్తే ఇంకా మొత్తం నాకేసాడు ఆల్రెడీ ఏమీ లేదండి. అట్లాంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు రావడమే ఒక శుభశకునం. నిజంగా ఆయన రావడం, ఆయన అడుగు పెట్టడం ఎంత శుభసూచక అంటే ప్రకృతి కూడా చల్లబడిపోయింది. చక్కగా వరుణుడు కూడా కరుణించి వర్షాలు కురిపిస్తున్నాడు. ఎంతో ఆహ్లాదంగా ఉంది వాతావరణం. మొన్నటి వరకు కూడా బగబగ మండే సూర్య భగవానుడు కూడా పక్క తప్పుకుని చంద్రన్నకి దారి ఇచ్చినట్టుగా ఎంతో చల్లబడిపోయింది క్లైమేట్ మొత్తం. అదే కాదు, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఎంతో హోప్ వచ్చేసింది. అందరం కూడా మంచి రోజులు వచ్చాయి అని పండగ చేసుకుంటున్నారండి. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలండి? చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట తప్పడు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఏ కష్టం పడైనా ఒక తండ్రి తన బిడ్డ కోసం ఎలా కష్టపడతాడో అంతకన్నా ఎక్కువగా నిత్యం ఆయన మా కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, తమ బిడ్డల కోసం ఆయన కష్టపడి ఎలా అయినా సరే మమ్మల్ని ఒడ్డునేస్తాడు, మా జీవితాలు బాగు చేస్తాడు, మా పిల్లలకి భవిష్యత్తు ఇస్తాడు. మాకు ఎంతో హోప్ ఉంది. 100%కి 1000% నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద. అలాగే చూసుకుంటే మరి గత సీఎంగా చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని ముఖ్యంగా మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. అవి తెలుసుకునే గడియలు కాకపోయినా తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఈ రోజున సోమవారం మొట్టమొదటి ఆయన అధికారంలోకి ఎప్పుడైతే చేపట్టాడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు, మొదటి సోమవారాన్నే పోలవరంగా మార్చాడండి. నిజంగా ఆయన గత ఎలక్షన్లకు ముందు 2014 నుండి 19 వరకు ఆయన ఏ విధంగా పోలవరానికి ఆయన మానస పుత్రికగా పోలవరాన్ని చూశాడో, ఏ విధంగా పోలవరం చుట్టూ పరుగులు పెట్టించాడో మేము కళ్ళారా చూసామండి. ప్రతి ఒక్కరిని కూడా బస్సుల్లో కూడా తీసుకెళ్ళి అక్కడ భోజనాలు పెట్టించి ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అక్కడ ఏమీ లేదు, అంత గ్రాఫిక్ అని చెప్పి వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. కాదు, ఇది మీ రాష్ట్ర ప్రాజెక్టు, ఇది మీకోసము, మరి ఈ రాష్ట్రం కోసం కడుతున్నాము, మీరు అందరూ చూడండి, ఇది ఉందక్కడని ఆయన చూపించి మరి అందరికీ కూడా అమ్మో మనకి రాష్ట్రానికి ఎంతో మంచి ప్రాజెక్ట్ వస్తుంది, చాలా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అది వస్తుందని ఎంతో సంతోషపడిపోయిన ఈ రాష్ట్ర ప్రజలకు దిక్కులేనితనం చేసేసి మరి అటువంటి ప్రాజెక్టును కూడా ఎంత నాశనం చేసేసాడంటే ఇవాళ రివర్స్ టెండరీ ప్రక్రియ అనుకుంటూ అధికారంలోకి రాగానే ఈ జగను మొత్తాన్ని రివర్స్ చేసేసాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాని మీద మరి ఒక సమీక్ష చేస్తే ఇవాళ దాన్ని మరి కనీసం బాగు చేసుకోవడానికి కూడా దాని పరిస్థితి, దాని స్థితి ఉన్నతంగా అలా ఉండిపోయినా మిగతా పనిని పరుగులు పెట్టించడానికి ఒక అవకాశం ఉండేది. కానీ ఈ రోజున అక్కడికి వెళ్ళి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఉసూరుమంట కళ్ళల్లో నీళ్లు తిరిగినంత పని అయింది ఆయనకి. ఎందుకంటే అలా ఒక 72%ని కంప్లీట్ చేయడం అంటే పునాదులతో మొదలెట్టి నిజంగా అసలు ఎంత కష్టం ఉండేది. ఆ రోజున జలవనరుల మంత్రిగా దేవినేని ఉమా గారు అర్ధరాత్రి పగలు రాత్రి లేకుండా ఆ కాలవ గట్ల మీద కూర్చుని ఆయన పోలవరాన్ని ఏ విధంగా పరుగులు పెట్టించాడు ఈ రాష్ట్రం మొత్తానికి తెలుసు. ఇంకా దొంగల్లాగా ముసుగేసుకున్న దొంగ ప్రభుత్వం అయిన జగన్ ప్రభుత్వానికి ఏం తెలుస్తుంది? అదంతా ఒక నాటకంగా, ఒక నాటక ప్రక్రియగా ఈ ఆంధ్రులు ఎక్కడ బాగుపడిపోతారో, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ అభివృద్ధి చెందిద్దో అని జగన్మోహన్ రెడ్డి ఎన్నో కుట్రలు కుతంత్రాల్లో భాగంగా పోలవరం కూడా అలాగే నాశనం అయిపోయింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాని గురించి మాట్లాడుతా ఒక మాట అన్నారు, 4 ఏళ్ళు పడుతుంది దాన్ని చేసుకుంటా వస్తే మామూలుగా కనుక కంటిన్యూగా ఆ రోజున 2019లో కంప్లీట్ అయితే ఆ 20%, ఆ 23% కూడా ఒక సంవత్సరంలో పూర్తయి 2020 నాటికి మనకి చేతికి వచ్చేది అని చెప్పారు. చాలా బాధేసిందండి.
ఎంత ఎంత జీవితాన్ని, ఎంత మరి అభివృద్ధి చెందాల్సిన మన మన రాష్ట్ర భవిష్యత్తుని ఏ విధంగా చింద్రం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని తెలుసుకుంటే నిజంగా కళ్ళంటే నీళ్ళు ఒకటే తక్కువ అండి. మాకు కూడా అంత బాధేస్తుంది. వాళ్ళ కష్టాన్ని అలా మట్టి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి నిజంగా మట్టిలో కొట్టుకుపోతాడు. అతనికి ఇంకా ఈ ఓటమి చాలదు, ఇంకా ఇంతకు నాశనం అయిపోతాడు. ఎందుకంటే భూదేవిని కూడా అంత చింద్రంగా నాశనం చేసేసిన దుర్మార్గుడు. రాష్ట్రంలో పచ్చని పైరు మరి సస్యశ్యామలంగా ఈ రోజున పచ్చని పైరుతో కలకల్లాడాల్సిన పంటలు వీడిపోయినాయి. రాయలసీమ వరకు ఈ వాటర్ని, పోలవరం వాటర్ని, గోదావరి వాటర్ని పారిద్దామనుకున్న ఆయన ఆశయానికి మరి గండి కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ 4 ఏళ్ళు అని చెప్పారు, కానీ ఆయన మీద మాకు నమ్మకం ఉంది. అంతకు మించి ఇంకా ముందుగానే కేంద్ర సహకారంతో పోలవరాన్ని పూర్తి చేసేసి మరి పరుగులు పెట్టేస్తారు 2-3 ఏళ్లలో అని మా అందరికీ హోప్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాట ఎలాంటిదంటే, ఆయన ఒక మాట నోట్లోంచి చెప్పారు అంటే ఆ పనిని చేసేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది యంత్రాంగం. అలాంటి మనిషి చంద్రబాబు నాయుడు గారు.